ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జాగ్రత్త, ఈ వీడియోను స్కిప్ చేస్తే మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. జూలై 28, 29, 30, 31 తేదీలలో మేషరాశి వారికి ఎంతో కాలంగా దూరమైన ఒక పాత బంధం అనుకోకుండా మళ్లీ ఎదురు కానుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసి తన జీవితంలోని పెద్ద కష్టాన్ని మీతో పంచుకోబోతున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. అమ్మగారిని సంప్రదించండి. 9009649441. అంతేకాదు, మీ అదృష్టాన్ని మార్చే వరుసగా 3 శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి. ఆ 3 శుభవార్తలు ఏమిటి? ఆ పాత బంధం ఎవరు? ఈ కలయిక వెనుక దాగి ఉన్న దైవ సంకేతం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తేనే పూర్తి విషయం మీకు తెలుస్తుంది. అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జ్యోతిష్య విశేషాలు మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అప్పుడు మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోను మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతి అంశం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. చివరి వరకు చూసినప్పుడే ఇందులో చెప్పే ఫలితాలు, సూచనలు మరియు జాగ్రత్తలు పూర్తిగా అర్థమవుతాయి. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ భక్తితో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. శ్రీరాముడి కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. మీ గురించి చాలా మందికి తెలిసిన విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని విశేషాలు మాత్రం నిజంగా చాలా మందికి తెలియవు. వీటిని విన్న తర్వాత అరే, వీరిలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవచ్చు. మీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరెక్కడున్నా సరే తమ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే గౌరవాన్ని సంపాదించగల సామర్థ్యం మీలో ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో ఇతరులు స్వయంగా మీ సలహాలను కోరుతుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మనసులో మాత్రం ఎంతో సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు. మీకు ఎంతో ఇష్టమైన వారి కోసం ఎంతటి త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. అయితే మీ ప్రేమను, అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మరొక విశేషం ఏమిటంటే, మీకు ఒక్కసారి నమ్మకం కలిగితే ఆ వ్యక్తిని జీవితాంతం గౌరవిస్తారు. కానీ నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని మాత్రం మళ్లీ అంత సులభంగా జీవితంలోకి రానివ్వరు. అందుకే మీ స్నేహం దొరికితే అది నిజమైన అదృష్టంగా భావిస్తారు. మీలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గటం కంటే వాటిని ఎదుర్కోవటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సమస్య ఎంత పెద్దదైనా ఒకరోజు దాన్ని అధిగమిస్తామని బలమైన విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ ఆత్మవిశ్వాసమే వీరిని జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. మీరు కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం మీ సొంత సుఖాలను కూడా పక్కన పెట్టే స్వభావం మీది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే అదే మీ విజయమని భావిస్తారు. అందుకే కుటుంబ సభ్యులు మీపై ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తారు. ఇంకా చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే, మీరు అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అవకాశాలను మీరే సృష్టించుకునే ధైర్యం కూడా కలిగి ఉంటారు. ఇతరులు అసాధ్యం అనుకున్న పనిని కూడా మీ పట్టుదలతో సాధించగలరు. ఓటమిని శాశ్వతంగా భావించకుండా దానిని ఒక పాఠంగా తీసుకొని మరింత బలంగా తిరిగి నిలబడతారు. మీ దాతృత్వ స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సహాయం అవసరమైతే మీకు చేతనైనంత వరకు చేయటానికి వెనుకాడరు. అయితే చేసిన సహాయాన్ని ప్రచారం చేసుకోవటం మీకు ఇష్టం ఉండదు. అందుకే చాలా మందికి మీరు చేసిన మంచి పనులు కూడా తెలియకుండా పోతాయి. మీకు గౌరవం అంటే చాలా ఇష్టం. డబ్బు లేదా పదవి కంటే మీ వ్యక్తిత్వానికి వచ్చే గౌరవాన్ని ఎక్కువగా విలువైనదిగా భావిస్తారు. అందుకే మీ మాటను నిలబెట్టుకోవటానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మొత్తానికి మీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, దాతృత్వం, ప్రేమ, బాధ్యత,
మరియు గౌరవం అనే విలువల సమ్మేళనం. బయటకు సింహంలా కనిపించినా మనసులో మాత్రం ప్రేమతో నిండిన వ్యక్తిత్వం మీది. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు జీవితాంతం మీ స్నేహాన్ని, అనుబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. మీకొక ప్రత్యేకమైన శుభసూచన కనిపిస్తోంది. చాలా కాలంగా మీ జీవితానికి దూరమైన ఒక పాత బంధం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ కలయిక మాత్రమే కాదు, మీ మనసులో ఎన్నో జ్ఞాపకాలను మళ్లీ మేల్కొలిపే ఒక భావోద్వేగమైన సందర్భం కావచ్చు. ఈ కలయిక మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త ఆలోచనలను తీసుకురాగలదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ పాత బంధం ఎవరు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భిన్నంగా ఉండొచ్చు. కొందరికి అది ఒకప్పటి అత్యంత ఆప్త స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. మరికొందరికి ఒకప్పుడు ప్రతి విషయాన్ని పంచుకున్న మనసుకు దగ్గరైన వ్యక్తి కావచ్చు. ఇంకొందరికి ఎన్నో కారణాల వల్ల దూరమైన కుటుంబ సభ్యుడు, బంధువు లేదా చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడిన వ్యక్తి కావచ్చు. ఒకప్పుడు మీ జీవితంలో ఆ వ్యక్తికి ఎంతో విలువ ఉండేది. చిన్న చిన్న సంతోషాల నుంచి పెద్ద పెద్ద కష్టాల వరకు మీతో పాటు నడిచిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఒక ఫోన్ కాల్తోనే మీ మనసును అర్థం చేసుకునేవారు కావచ్చు. కాలం, పరిస్థితులు లేదా అపార్థాల కారణంగా ఆ బంధం దూరమైనా ఆ జ్ఞాపకాలు మాత్రం మీ హృదయంలో ఎప్పుడూ చెరిగిపోలేదు. ఇప్పుడు అదే బంధం మళ్ళీ మీ జీవితంలోకి రావటం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉండొచ్చు. చాలా కాలంగా చెప్పలేకపోయిన కొన్ని మాటలు చెప్పటానికి, అపార్థాలను తొలగించటానికి లేదా మళ్లీ స్నేహాన్ని, అనుబంధాన్ని కొనసాగించటానికి ఆ వ్యక్తి ముందుకు రావచ్చు. ఈ కలయిక మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. కొంతమందికి ఆ వ్యక్తి ఒక పాత స్నేహితురాలు కావచ్చు. ఒకప్పుడు ప్రతిరోజు మాట్లాడుకునేవారు, జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని పంచుకునేవారు. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మరికొందరికి మీ మనసుకు ఎంతో దగ్గరైన వ్యక్తి కావచ్చు. ఒకప్పుడు మీకు ధైర్యం చెప్పిన, మీ విజయాలను చూసి నిజంగా సంతోషపడిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంకొందరికి చాలా కాలంగా దూరమైన కుటుంబ సభ్యుడు లేదా బంధువు మళ్ళీ మీతో మాట్లాడాలని కోరుకోవచ్చు. గతంలో జరిగిన విభేదాలు పక్కన పెట్టి ప్రేమతో మళ్లీ బంధాన్ని కొనసాగించాలనే ఆలోచనతో మీ వద్దకు రావచ్చు. ఈ కలయిక కుటుంబంలో సంతోషాన్ని, మనసుల్లో ప్రశాంతతను తీసుకురాగలదు. అయితే ప్రతి పాత బంధాన్ని ఒకే విధంగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మళ్ళీ మీ జీవితంలోకి వస్తే వారి మాటలను ప్రశాంతంగా వినండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. తర్వాతే నిర్ణయం తీసుకోండి. మంచి బంధాలను గౌరవించటం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు సరైన హద్దులను కూడా పాటించటం అంతే ముఖ్యం. మొత్తానికి మీకు ఈ కాలం ఒక పాత అనుబంధాన్ని మళ్ళీ గుర్తు చేసే సమయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మీ జీవితంలో ఎంతో విలువైన ఆ వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావటం ద్వారా పాత జ్ఞాపకాలు, పాత నవ్వులు, పాత అనుబంధాలు మళ్ళీ సజీవం కావచ్చు. ఈ కలయిక మీ జీవితంలో సంతోషాన్ని, ఆత్మీయతను మరియు కొత్త ఆశలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు ఈ సమయంలో ఒక భావోద్వేగమైన సంఘటన జరగబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీకు దూరమైన ఒక పాత బంధం అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. అయితే ఈ కలయిక కేవలం పలకరింపుతో ముగిసిపోయేది కాదు. ఆ వ్యక్తి నేరుగా మీ దగ్గరికి వచ్చి తన మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్న బాధను, కష్టాన్ని మీతో పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో రోజులుగా తన మనసులో భారంగా మోస్తున్న విషయాన్ని ఎవరికీ చెప్పలేక నమ్మకమైన వ్యక్తి కోసం ఎదురు చూసిన ఆ వ్యక్తికి చివరికి గుర్తొచ్చేది మీరే కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరు వారికి ఇచ్చిన ఆదరణ, ధైర్యం, అండ ఇప్పటికీ వారి మనసులో చెరగని ముద్రగా ఉండే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న కష్టం ఆర్థిక సమస్య కావచ్చు. ఎంత కష్టపడినా అప్పులు తగ్గకపోవటం, ఉద్యోగంలో ఇబ్బందులు రావటం లేదా వ్యాపారంలో నష్టాలు ఎదురుకావటం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉండవచ్చు. ఈ పరిస్థితిలో తమ బాధను ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు వారికి మొదట గుర్తుకు వచ్చేది మీరే కావచ్చు. మరికొందరికి ఆ వ్యక్తి కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. ఇంట్లో విభేదాలు, అపార్థాలు, అనుబంధాల్లో దూరం లేదా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు వారిని తీవ్రంగా కలిచివేసి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీతో మాట్లాడితే తమకొక దారి దొరుకుతుందని వారు నమ్మవచ్చు.
ఇంకొంతమందికి ఆ వ్యక్తి ఆరోగ్యపరమైన లేదా మానసిక ఆందోళనలతో సతమతమవుతూ ఉండవచ్చు. బయటకు అందరి ముందు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఒంటరితనంతో, ఆవేదనతో పోరాడుతూ ఉండవచ్చు. అలాంటి సమయంలో మీ ఓదార్పు, మీ మాట, మీ సలహా వారికి కొత్త ధైర్యాన్నివ్వగలదు. ఆ వ్యక్తి మీతో ఇలా చెప్పొచ్చు: నిన్ను తప్ప ఇంకెవరితో ఈ విషయం చెప్పాలనిపించలేదు. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే నీ దగ్గరకొచ్చాను. ఈ మాటలు విన్నప్పుడు మీరు కూడా గతంలోని అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారికి అండగా నిలబడాలని అనిపించవచ్చు. మీ మంచి మనసు, సహనం, వినే స్వభావం ఈ సమయంలో ఆ వ్యక్తికి ఎంతో ఉపశమనాన్ని కలిగించవచ్చు. కొన్నిసార్లు పెద్ద సమస్యకు వెంటనే పరిష్కారం దొరకకపోయినా మనసులోని బాధను నమ్మిన వ్యక్తితో పంచుకోవటం వల్ల ఎంతో తేలికగా అనిపిస్తుంది. మీరు చెప్పే ఒక మంచి మాట, ఒక ధైర్యమిచ్చే సూచన వారి జీవితంలో కొత్త ఆశను నింపవచ్చు. ఈ కలయిక ద్వారా గతంలో ఏర్పడిన అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని మళ్లీ మంచి అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవచ్చు. చాలా కాలంగా దూరమైన బంధం మళ్లీ ప్రేమ, గౌరవం, నమ్మకంతో బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ గొప్ప లక్షణం ఏమిటంటే కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పటం, అవసరమైనప్పుడు అండగా నిలవటం. అదే స్వభావం ఇప్పుడు ఈ పాత బంధానికి కొత్త వెలుగును తీసుకురావచ్చు. మీ మాటలు, మీ ప్రోత్సాహం, మీ సానుభూతి ఆ వ్యక్తి జీవితంలో మళ్లీ చిరునవ్వును తీసుకురావటానికి కారణం కావచ్చు. ఈ కలయిక కేవలం ఒక పాత పరిచయాన్ని గుర్తు చేసే సంఘటన మాత్రమే కాదు, ఒకప్పుడు విలువైన బంధం మళ్లీ విశ్వాసంతో, ఆత్మీయతతో కలిసే అందమైన అవకాశం కూడా కావచ్చు. ఈ సందర్భాన్ని ప్రశాంతంగా, సానుకూలంగా స్వీకరిస్తే మీ ఇద్దరి జీవితాల్లో కూడా మంచి మార్పులకు ఇది నాంది కావచ్చు. మీకు ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని కలిగించే ఒక శుభసూచన కూడా కనిపిస్తోంది. చాలా కాలంగా దూరమైన ఒక పాత బంధం మళ్లీ మీ జీవితంలో స్థానం సంపాదించబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో విలువైన ఆ అనుబంధం కాలం మరియు పరిస్థితుల కారణంగా దూరమైన ఇప్పుడు విధి మిమ్మల్ని మరోసారి ఒకే దారిలో నడిపించే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉండేవారు. మీ సంతోషాలను, బాధలను పంచుకున్నవారు, మీ విజయాలకు చప్పట్లు కొట్టినవారు, మీ కష్టాల్లో మీకు ధైర్యం చెప్పిన వారై ఉండొచ్చు. కానీ కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాలం చేసిన మార్పుల వల్ల ఆ బంధం నెమ్మదిగా దూరమైంది. అయినప్పటికీ ఆ అనుబంధం మీ హృదయంలో పూర్తిగా చెరిగిపోలేదు. ఇప్పుడు ఆ బంధం మళ్లీ కలిసే సమయం ఆసన్నమవుతోంది. అనుకోకుండా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక కుటుంబ కార్యక్రమం లేదా ఒక సాధారణ పరిచయం ద్వారా మీరిద్దరూ మళ్లీ ఎదురుపడే అవకాశం ఉంది. మొదట కొంత సంకోచం ఉన్నా క్రమంగా పాత జ్ఞాపకాలు మిమ్మల్ని మళ్లీ దగ్గర చేస్తాయి. ఒకప్పుడు కలిసి గడిపిన మధురమైన క్షణాలు ఇద్దరి మనసులను మళ్లీ కలుపుతాయి. ఈసారి మీరిద్దరూ గతంలో జరిగిన చిన్న చిన్న అపార్థాల కంటే ఆ బంధం విలువనే ఎక్కువగా గుర్తిస్తారు. జీవితంలో కొన్ని బంధాలు కోల్పోయాకే వాటి విలువ తెలుస్తుందని అంటారు. అదే భావన ఇప్పుడు మీ ఇద్దరిలో కూడా కనిపించవచ్చు. అందుకే ఈసారి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, గౌరవించటానికి మరింత ప్రాధాన్యమిస్తారు. ఈ పునఃకలయిక కేవలం ఒక పలకరింపుతో ముగిసిపోదు. మళ్లీ ఒకరికొకరు సమయం కేటాయించటం, మాట్లాడుకోవటం, సంతోషాలను పంచుకోవటంతో ప్రారంభమవుతుంది. ఒకప్పుడు ఎలా ఉన్నారో దాదాపు అదే ఆత్మీయతతో మళ్లీ అనుబంధాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. గతంలోని దూరం క్రమంగా తగ్గి నమ్మకం మళ్లీ బలపడుతుంది. మీరు కూడా ఈ బంధాన్ని హృదయపూర్వకంగా స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే మీ మనసులో ఎక్కడో ఒక మూల ఆ వ్యక్తి గురించి మంచి జ్ఞాపకాలు ఇప్పటికీ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మళ్లీ కొత్త ఆశగా మారవచ్చు. ఈసారి మీరిద్దరూ బంధాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతారు. ఈ కలయిక ద్వారా మీ జీవితంలో ఒక సానుకూల మార్పు కూడా రావచ్చు. ఒంటరిగా అనిపించిన సందర్భాల్లో మళ్లీ మీకు ఒక ఆప్తుడు దొరికిన భావన కలుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో, పంచుకునే ప్రతి క్షణంలో పాత అనుబంధం మళ్లీ బలపడుతుంది. ఈ బంధం మీకు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని కూడా అందించవచ్చు. మీకున్న గొప్ప లక్షణం ఏమిటంటే నిజమైన బంధాలను గౌరవించటం. ఒకసారి హృదయంలో స్థానం ఇచ్చిన వారిని పూర్తిగా మర్చిపోవటం మీకు అంత సులభం కాదు. అందుకే ఇప్పుడు విధి మీకు మరో అవకాశం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రేమతో, సహనంతో స్వీకరిస్తే ఈ బంధం గతం కంటే మరింత బలంగా మారే అవకాశం ఉంది.
మొత్తానికి మీకు ఈ కాలం ఒక పాత బంధాన్ని మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించే సమయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఎంతో విలువైన ఆ వ్యక్తి మళ్ళీ మీతో కలవటం ద్వారా పాత జ్ఞాపకాలు మాత్రమే కాదు, కొత్త ఆశలు కూడా పుడతాయి. ఈసారి మీరిద్దరూ గతాన్ని పాఠంగా తీసుకుని భవిష్యత్తును మరింత అందంగా నిర్మించుకునే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ పునఃకలయిక మీ జీవితంలో ప్రేమ, నమ్మకం, ఆనందం మరియు ఆత్మీయతను మరింత పెంచాలని హృదయపూర్వకంగా కోరుకుందాం. మీకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా కనిపిస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని మంచి పరిణామాలు ఇప్పుడు వరుసగా మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు 3 శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ శుభవార్తలు మీలో కొత్త ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపటమే కాకుండా భవిష్యత్తుపై మరింత సానుకూల దృక్పథాన్ని కూడా కలిగించవచ్చు. మొదటి శుభవార్త, వృత్తి లేదా ఆర్థిక విషయాల్లో అనుకూలమైన సమాచారం. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ నుంచి శుభవార్త రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత, పదోన్నతి లేదా ప్రశంస లభించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులు కొత్త ఒప్పందం, కొత్త కస్టమర్ లేదా ఆదాయాన్ని పెంచే అవకాశం గురించి తెలుసుకోవచ్చు. ఆర్థికంగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమవటం లేదా రావాల్సిన డబ్బు అందటం వంటి పరిణామాలు కూడా మీకు సంతోషాన్ని కలిగించవచ్చు. రెండో శుభవార్త, కుటుంబంలో ఆనందాన్ని పెంచే వార్త. ఇటీవల కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి మళ్లీ సంతోషకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్న బంధువులు లేదా ఆప్తులు మళ్లీ మీతో సంప్రదింపులు ప్రారంభించవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. వివాహం, నిశ్చితార్థం, కొత్త సభ్యుడి రాక, పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వును తీసుకురావచ్చు. ఈ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. మూడో శుభవార్త, వ్యక్తిగత జీవితంలో కొత్త ఆశను ఇచ్చే పరిణామం. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడవచ్చు. ఒకప్పుడు దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావటం, మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నుంచి మంచి వార్త వినటం లేదా మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు రావటం వంటి సంఘటనలు జరగవచ్చు. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించటం వల్ల మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఎదురైన నిరాశలు తగ్గి భవిష్యత్తుపై నమ్మకం మరింత బలపడుతుంది. ఈ 3 శుభవార్తలు ఒకే రోజులో రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ కాలంలో వరుసగా జరిగే సానుకూల పరిణామాలు మీ జీవితంలో మంచి మార్పులకు దారితీయవచ్చు. ప్రతి శుభవార్త మీకు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ఆరంభాన్ని సూచించే అవకాశం ఉంది. అయితే ఈ మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మరింత మేలు చేస్తాయి. మీపై నమ్మకం ఉంచి వచ్చిన అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తే మీరు అనుకున్న లక్ష్యాల వైపు మరింత వేగంగా అడుగులు వేయగలుగుతారు. మొత్తానికి ఈ సమయం మీకు ఆశ, ఆనందం మరియు సానుకూల మార్పుల కాలంగా కనిపిస్తోంది. వరుసగా వినబోయే ఈ 3 శుభవార్తలు మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురావచ్చు. మీ కృషికి గుర్తింపు, కుటుంబంలో సంతోషం, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత కలిసి వచ్చి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు మీ సొంతం కావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. అయితే మీకు ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీలో ఉన్న మంచి గుణాలను మరింత పెంచుకుంటూ ప్రతి ఒక్కరితో ప్రేమగా, గౌరవంగా మాట్లాడడం ఎంతో అవసరం. మన మాటలు మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అందుకే ఎవరితో మాట్లాడినా ఓర్పుతో, మర్యాదగా, ఆప్యాయతతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మనం సాధారణంగా మాట్లాడిన మాటలు కూడా ఎదుటివారి మనసులో వేరే భావన కలిగించవచ్చు. మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కుటుంబంలోనైనా, స్నేహితుల మధ్యనైనా లేదా పనిచేసే ప్రదేశంలోనైనా ఇతరులను ప్రోత్సహించే గుణాన్ని పెంచుకోండి. మీ దగ్గర ఉన్న జ్ఞానం, అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే మీ గౌరవం మరింత పెరుగుతుంది. అయితే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మే ముందు కొంత జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. కొంతమంది మీ ముందు ఎంతో ప్రేమగా, మంచిగా మాట్లాడినా వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటి వారిని గుర్తించడానికి వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా మీ జీవితంలో ఎదురవుతారు. అలాంటి వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మీ మంచితనాన్ని కొనసాగించండి.
మీరు హృదయపూర్వకంగా సహాయం చేసే స్వభావం కలిగిన వారు, కానీ సహాయం చేసే సమయంలో సరైన వ్యక్తిని గుర్తించటం అవసరం. మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వారిని జాగ్రత్తగా గమనించండి. మీరు కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి, పెద్దలను గౌరవించండి, చిన్నవారిని ప్రోత్సహించండి. మొత్తానికి మీకు గొప్ప శక్తి మీ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి మరింత అందం రావాలంటే వినయం, సహనం, మంచి ప్రవర్తన కూడా తోడుగా ఉండాలి. మీకు ఈ సమయంలో దైవానుగ్రహం ఎంతో ముఖ్యం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపైనా మీ ఇష్టదైవాన్ని భక్తితో స్మరించండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ లేదా మీకు ఆరాధ్యమైన దేవుని నామాన్ని మనస్ఫూర్తిగా జపించండి. సాధ్యమైనంత వరకు దేవాలయ దర్శనం చేయటం, దీపం వెలిగించటం, అవసరమైన వారికి అన్నదానం చేయటం లేదా చిన్న సహాయం చేయటం వంటి సత్కార్యాలు చేయండి. పక్షులకు గింజలు వేయటం, గోవుకు ఆహారం పెట్టటం, పెద్దలను గౌరవించటం కూడా పుణ్యఫలాన్ని ఇస్తాయని విశ్వసిస్తారు. మంచి మనసుతో చేసే ప్రతి సత్కార్యం మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచి శుభ ఫలితాలకు మార్గం సుగమం చేస్తుంది. దైవంపై విశ్వాసంతో ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఇవే మీకు ఈ సమయంలో కనిపిస్తున్న ముఖ్యమైన శుభ సూచనలు. అదేవిధంగా పాతబంధం గురించిన సంకేతాలు, 3 శుభవార్తలు మరియు దైవానుగ్రహానికి సంబంధించిన విశేషాలు మీరు అన్నీ తెలుసుకున్నారు కదా. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. ఇంకా ఇలాంటి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు జ్యోతిష్యానికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలను నిరంతరం చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ కుటుంబంలో, బంధువుల్లో లేదా స్నేహితుల్లో మేషరాశి వారు ఉంటే ఈ వీడియోను తప్పకుండా వారితో షేర్ చేయండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఈ వీడియోలో చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయం ఏమిటో, మీ అనుభవం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా భక్తికి ప్రత్యేకగా కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ అందరికీ శ్రీరాముడి ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్. ధన్యవాదాలు.